ఏమన్నా నాన్ డ్యూటీ పెయిడ్ తెస్తున్నారా, లేకపోతే ఇంక ఇట్లాంటి పక్క రాష్ట్రం నుంచి తెస్తున్నారా అనుకున్నాం. కానీ అసలు వీళ్ళే తయారు చేసేస్తున్నారని మనం అనుకోలేదు. మీరు మా వాళ్ళ జోలికి వెళ్ళబాకండి, మా కళ్ళు మూసుకోండి, మా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు, వాళ్ళ జోలికి వెళ్ళబాకండి అని చెప్తుంటే, సర్లే సావని ఎందుకులే మనకి మళ్ళీ రేపు నుంచి కాల్చుకు తింటారు, వేధిస్తారు, ఏసీబీలు అంటారు, ఇవి అంటారని ఎవడగాడు భయంతో చచ్చున్నాం. చీరా ఏంటయా అంటే వాటాల కోసం కుమ్ములాటలో పట్టించినటువంటి వైనం ఇది. తెలుగుదేశం వాళ్ళే వాటాలు పంచుకోవటంలో తేడాలు వచ్చి పట్టించినటువంటి వైనం ఈ ఫ్యాక్టరీలు కానీ ఇవన్నీ చూస్తున్నాం. ఈ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు అన్నీ కూడా పట్టుబడి వరుసనే రేపల్లె, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, పరవాడ ఇట్లా అన్ని చోట్ల టప 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 ఫ్రాంచైజీలు సెంటర్లు పట్టుకుంటే చివరి ఫ్యాక్టరీలు పట్టేసుకుంటే ఒక్కడంటే ఒకడు తేలు పుట్టిన దొంగల్లాగా సారా మంత్రి కానీ, లేదా ఇది ఎక్కడైతే సరుకు దొంగ సరుకు అంటే నకిలీ మద్యం ఫ్యాక్టరీలు, నకిలీ మద్యం ఫ్రాంచైజీలు పట్టుబడియో ఆ పట్టుబడిన చోట ఆ జిల్లా మంత్రి కానీ, ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఆ జిల్లా మంత్రి కానీ ఎవడు అసలు క్విక్ కేక్ మాట్లాడట్లేదు, దాని మీద స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, అసలు ఏం చర్యలు తీసుకోవాలని కూడా ఎవడో మాట్లాడతలేదు. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం విస్తుపోయేట్టుగా, అసలు ప్రపంచం విస్తుపోయేట్టుగా ఈ నకిలీ సారా ఫ్యాక్టరీలు దొరకంగానే సారా మంత్రి ఎక్కడ క్విక్ కేక్ అడ్రస్ లేడు, లేదా ప్రతిదానికి ట్విట్టర్లోకి వచ్చి కుయ్యమని చెప్పని శబ్దం చేసేటువంటి నారా లోకేష్ పిట్ట కూడా కుయ్యమంటలా. వాళ్ళ నాన్నగారు కూడా మామూలుగా గంటకోసారి మైక్ పట్టుకుంటాడు. ఆయన అసలు మైక్ పట్టుకున్న పాపాన పోల మైక్ పట్టుకుంటే ఇది అడుగుతారేమో, ఇది చెప్పాలేమని. అందరూ తేలు కుట్టిన దొంగలాగా దొంగలు అక్కడే గప్చు, ఎవడు మాట్లాడట్లా. అంటే ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పట్టుబడుతుంటే ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు మామూలుగా ఎవడన్నా దొంగతనానికి వెళ్ళాయనుకో, ఆ ఇంట్లో బీరువా సాటం దాక్కున్నప్పుడు తేలు కుడితే ఏమవుతుంది, అరిస్తే ఇంటోళ్ళు లేచి ఎమ్మకొట్టుడు కొడతారని చెప్పి తేలుకు ఆడు లోపలే పిసుక్కుని అట్టాకి నుంచుని ఉంటాడు. వీళ్ళ పరిస్థితి కూడా అదే చందాన ఎవడు క్విక్ కేక్ మంటల మెల్లగా ఏం చేశారు, ఈ కేసుని ఒక్కొక్కటి అది రేపల్లిలో దొరికిన ఫ్రాంచైజీ కానీ, లేదా ఏలూరు కానీ, పాలకొల్లు కానీ, లేదా అమలాపురం కానీ, లేదా పరవాడ కానీ, ఇట్లా ఎక్కడ దొరికినా కూడా అన్ని చోట్ల కూడా కేసును ముగించేసి తాత్కాలికంగా ఎవడొకడి మీద కేసు పెట్టేసేసి అక్కడితో ఛార్జ్షీట్ క్లోజ్, అన్ని టప క్లోజ్, విచారణ ముగించేస్తారు. ఇంకో గమ్మత్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక పోస్ట్ పెడితే వెంటనే ఆడు ఫోన్ లాగేసుకుంటున్నారు పోలీసులు, నోటీసులు ఇస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ కేసులో ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి ముద్దాయి ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న ఫోన్లన్నీ తెచ్చేసుకుంటున్నారు పోలీసులు. నోటీసులు ఇస్తున్నారు, మీ ఫోన్ మాకు కావాలి పట్టరండి, మీ ఫోన్ పట్టరండి అని. ప్రతి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు పట్టుకున్నా సరే అది సోషల్ మీడియా పోస్టా, కొట్లాట కేసా, లేదా మమ్మల్ని కొడితే మా మీదే కేసు పెట్టే మమ్మల్ని కొట్టి మా మీద కేసు పెట్టి మా ఫోన్ తీసుకెళ్తారు, లేదా ఓ తప్పుడు కేసు లిక్కర్ కేసులు ఈ మధ్య నడుపుతుంది కదా, ఆ లిక్కర్ కేసులు ఎవరిని పట్టుకున్నా ఫోన్ పట్టేసి మీ ఫోన్ కావాలి రా, మీ ఫోన్ కావాలిరా. కోర్టులో కూడా అడుగుతున్నారు, మీ ఫోన్ ఇవ్వాలి, వాళ్ళ ఫోన్ కావాలి, మాకు వాళ్ళ ఫోన్ కావాలని. అంటే ఏ కేసుకైనా ఫోన్ కావాలి విచారణకి. మీకు నేను అడుగుతున్నా, రేపల్లెలో లిక్కర్ కేసులో పడి నకిలీ మద్యం పట్టుకున్న వాళ్ళ దగ్గర ఫోన్లు తీసుకున్నారా, ఛార్జ్షీట్లో మెన్షన్ చేశారా, వాళ్ళ ఫోన్లో ఎవడెవడితో లింకులు ఉన్నాయో తీశారా? అమలాపురంలో ఈ వీళ్ళందరూ తెలుగుదేశం కార్యకర్తలే కదా, వాళ్ళ బాస్ ఎవడు, వీళ్ళతో ఈ ఫ్రాంచైజీ సరుకిచ్చినోడు ఎవడు, ఈ రుత్తుల రాము ఎవడు, రుత్తుల రాముకి ఊరినే ఫోటోలు దిగాడా, నిజంగా ఆ ముసలాయితో నిజంగా వాటాలు ఉన్నాయా, విచారణ చేశారా? రుత్తుల రాము ఫోన్ లాక్కున్నారా, తీసుకున్నారా? వాళ్ళ ఇంట్లో అందరూ తీసుకున్నారా? కుటుంబ సభ్యులు ఫోన్ లాక్కున్నారా? లేదా మొలకలపల్లిలో తీసుకున్నారా, ఇబ్రహీంపట్నంలో తీసుకున్నారా ఫోన్లు? తీసుకురా, విచారణ ముగిచ్చేస్తారు ముద్దాయిల్ని. లోతుగా విచారణ చేయరా, బాగా లోతుగా. ఇది తప్పుడు కేసు కదా, అంటే ఈ సమాజానికి పట్టిన పీడ కదా ఇటువంటిది. ఈ నకిలీ మద్యం ఫ్యాక్టరీలని ఈ రకంగా జనాలను చంపటానికి మూలమైనటువంటి దీనికి మూలాల్లోకి వెళ్ళరా, చేయరు. ఎందుకు చేయరు? పెద్దలు ముగించేస్తారు. పైనుంచి అరే బాబా ఇది లాగి మా దగ్గరికి వస్తే మీరు లాగబాకండి అని చెప్పి ఎక్కడెక్కడ వైర్లు కట్ చేసేస్తారు.
అక్కడితో ఛార్జ్షీట్ క్లోజ్, ముద్దాయి వీళ్ళే. ఇది అంత జాగ్రత్తగా కేసులన్నీ ఛార్జ్షీట్లు క్లోజ్ చేసేసి అన్నీ కూడా విచారణ, లోతైన విచారణ చేయకుండా పాలకుల్లో ఎవడు, ఏలూరులో ఎవడు, వీడెవడికి లింక్ ఉన్నాయి, ఏమన్నా కోళ్ళు పందాలు వేసేవాళ్ళు, లేదా రౌడీజం చేసేవాళ్ళు, ఇసుక వ్యాపారం చేసేవాళ్ళు, ఎవడన్నా రాజకీయ పెద్దలు ఎవడన్నా ఉన్నాడా దీంట్లో? విచారణ చేయరా? ఎవడికి లింక్ ఉందో? అమలాపురంలో ఎవడికి లింక్ ఉందో విచారణ చేయరా? పరవాడలో ఎవడికి ఉందో లింక్ ఉందో విచారణ చేయరా? రేపల్లిలో ఎవడికి లింక్ ఉందో విచారణ చేయరా? ఆఖరికి ములకల చెరువు, ములకలపల్లె, ఏమండి ములకల చెరువు ములకలపల్లె, అది ములకల చెరువు, ములకల చెరువులో విచారణ చేయరా? లోతైంది. ఇబ్రహీంపట్నంలో చేయరు. చేయకపోగా తాపీగా తేరుకుని మెల్లగా మొదలెడతాడు. మన సారా మంత్రి వస్తాడు బయటికి. సారా మంత్రి బయటకు వచ్చి ఆఫ్రికాలో పెద్దిరెడ్డికి ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి ఎంత ఆఫ్రికాలో పెద్దిరెడ్డి ఫ్యాక్టరీలు ఇక్కడ కూడా ఇళ్ళే అని చెప్పి సారా మంత్రి చెప్తాడు. ఏం దొంగలే మీరు అసలు! ఆఫ్రికాలో ఆఫ్రికాలో పెద్దిరెడ్డికి సారా ఫ్యాక్టరీలు ఉన్నాయంట. అదేనంట తేలికుట్టిన దొంగల్లాగా మూసుకుని విచారణ. మరి లాగపోయారు పెద్దిరెడ్డి గారి దాకా, ఎందుకు రాగరు? అంటే విషం చిమ్మటాకి రాజకీయం కోసం ఎంత విషాన్నైనా చిమ్మి మీ పాపాన్ని కడుక్కుందాం అనుకుంటున్నారు. దుర్మార్గంగా జగన్ గారి అంటకట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏబిఎన్ ఈనాడులో అయితే అసలు మామూలుగా దారుణం. అసలు పేపర్లా ఏంటయ్యి అసలు? ఇవన్నీ రెడ్లు అంట, మాటమాటి రాశాడు. ముద్దాయిలందరూ రెడ్డి రెడ్డి రెడ్డి, ఆఫీసర్ రెడ్డి అంట. అంటే కమ్మారందరూ పునీతులా? రెడ్లు అయితే అందరూ జగన్ గారి రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి జీవితం అంటే వీళ్ళకి ఎంత లోకువ, ఎంత కిరాతకంగా చేస్తారంటే, ఇక్కడ ఎవడు రెడ్డి తప్పు పని చేసినా జగన్ రెడ్డి కాబట్టి జగన్ రెడ్డి అంటారు. అంటే కమ్మారు పాపాలు చేస్తే, కమ్మోళ్ళు దొంగతనాలు చేస్తే మీకు చుట్టవా? మీకు చుట్టుకోదా? మీకు రాదా లింకు? రాయిటాయికైనా చేతులు పడిపోవాలి కదా మీకు. ఏం రాతలయ్యి? ఆఫ్రికాలో ఫ్యాక్టరీలో అన్నీ రెడ్లే అంట రాస్తాడు ఈనాడు. ఆఫ్రికాలో సారా ఫ్యాక్టరీలు ఏంటంటే లిక్కర్ ఫ్యాక్టరీలన్నీ మొత్తం రెడ్లియే కాబట్టి అక్కడ రెడ్లు ఇక్కడ రెడ్లు అందరూ ఒకటే. మరి అసలు మీ పార్టీలో రెడ్లు ఎందుకుంటున్నారు? మీ పార్టీలో, బీజేపీ పార్టీలో, అట్లాగే జనసేనలో రెడ్లను ఎందుకుంటున్నారు? తోసేపారా మొత్తం? జగన్ దగ్గరికి తోసేయండి. అంటే ఎవరన్నా తప్పు చేస్తే తప్పు చేసిన రెడ్డి జగన్కి లింకా? మొత్తం లింకులు అంటగడతాం. ఇది రాస్తాడు. అసలు ఎంత దుర్మార్గం అంటే, తెలుగుదేశం, సాక్షాత్తు తెలుగుదేశం హ్యాండిల్ చేసేటువంటి వెబ్సైట్ ట్విట్టర్ ఇది. దీంట్లో రాస్తారు, ఆఫ్రికాలో నాటు సారా, ఆంధ్రాలో నకిలీ సారా, జగన్ ముఠా గుట్టురట్టు చేసిన ఏపీ పోలీస్. సిగ్గు, శరం, నీతి, జాతి ఏం ఉండవా? ఇది ఒక రాజకీయ పార్టీనా? ఆఫ్రికాలో సారా వ్యాపారం చేయిస్తున్న జగన్ రెడ్డి తన తమ్ముళ్ళు సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డితో సారా వ్యాపారం. అక్కడ ఫార్ములా ఇక్కడ ఉపయోగించి గత 5 ఏళ్లుగా జే బ్రాండ్స్తో నకిలీ మద్యం సరఫరా. కూటమి ప్రభుత్వం రాగానే సైలెంట్. భయం వేసిందంట కూటమి ప్రభుత్వం రాగానే సైలెంట్. మళ్ళీ 15 రోజుల కిందట పొంగనూరు, తంబళ్లపల్లి వైసీపీ ఎమ్మెల్యేలను అడ్డుపెట్టుకుని నకిలీ మద్యం దందా మొదలు. ఎక్సైజ్ పోలీసుల అప్రమత్తతో గుట్టు రైట్ అని జగన్ రెడ్డి కుటుంబీకుల మద్యం దందా. పచ్చి పాపం మీకేం పోయే కాలం కాబట్టి ఏంటి అట్లా? తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ ఏం రాస్తారు? మొలకల చెరువు నకిలీ మద్యం కేసు ప్రధాన నిందితుడు దాసరపల్లి జయచంద్రారెడ్డితో పాటు వైసీపీ పెద్దలతో లావాదేవీలు ఉన్న దేవరింటి రవిశంకర్ రెడ్డి, దేవరింటి రామకృష్ణారెడ్డిలకు జగన్ మైన్స్ కట్టబెట్టాడు. అంటే అర్థం ఏంటి? వీళ్ళు చేసే నకిలీ మద్యం ముడుపులు జగన్కు చేరాయన్నట్టే కదా. సిగ్గు ఏం రాతలరా? సిగ్గు ఏం లేకుండా ఆడెవడకం అంట జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మైన్స్ పర్మిషన్ ఇచ్చారంట. కాబట్టి ఆ దేవిరింటి రవి అనే అతనికి, దేవిరింటి రామకృష్ణారెడ్డి ఇద్దరు రెడ్లు కాబట్టి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మైనింగ్ లైసెన్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు జయచంద్రారెడ్డికి బాగా దగ్గర కాబట్టి సో ఈ డబ్బులన్నీ జగన్కి వెళ్ళిపోయినాయి అంట. ఈ జయచంద్రారెడ్డి ఎవరు? సిగ్గులేదా మిమ్మల్ని అడుగుతున్నా?